హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్లు హైయర్ లెవెల్ నుంచి ఘోరంగా డిప్ అయ్యాయి. అంటే చాలా స్ట్రెందీగా ఉన్న యుఎస్ మార్కెట్లు డిప్ అయ్యాయి. అలాగే ఏషియన్ మార్కెట్స్ కూడా రెడ్లోనే ఉన్నాయి. మరి స్టాక్ మార్కెట్ బల్లుకం, అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ బల్లుకం పేకాడుతుందా? ఆ విషయాల గురించి చూద్దాం. సో అలాగే చూడండి, నిన్న మనం ఆఫ్టర్నూనే వీడియో చేసాము. సో మన ప్రైమరీ ఛానల్ అయిన చాణక్య స్టాక్ ట్రేడర్స్లో ఆఫ్టర్నూన్ వీడియో చేసాం. ఈరోజు రాత్రి యుఎస్ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలిస్తే నిద్రపట్టదు అని. సో ఏం జరుగుతుందో అనేది మీకు నిన్న ఆఫ్టర్నూన్ 12:30 చెప్పాను. యుఎస్కి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ మన దగ్గర లేవు, కానీ ఏ కంట్రీకి సంబంధించిన చార్ట్ అయినా మనం స్కాన్ చేసి మనం అనాలిసిస్ చేయొచ్చు అని చెప్పడానికి ఇది ఒక మచ్చుక అని చెప్తానన్నమాట. సో ఆఫ్టర్నూన్ 12:30 యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతున్న టైంలో మనం చేసిన వీడియో అది. సో ఎవరైనా మిరాకిల్కి సబ్స్క్రైబ్ చేసి చాణక్యకి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఒక్కసారి ఆ వీడియోని చూస్తే, లేదా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ట్రేడింగ్కి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా వీడియో పంపించారనుకోండి, అది ఆ వీడియోని పంపించి సబ్స్క్రైబ్ చేయకుండా ఉండమని చెప్పండి. సో ఆ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయకుండా ఉండలేరనమాట. సో అది కథ. చూడండి ఫ్రెండ్స్, మరి ఈ మార్నింగ్ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వ్యూస్ ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అట్లాగే Q1 అప్డేట్స్లో భాగంగా ఫిడిలైట్కి సంబంధించిన Q1, టాటా పవర్కి సంబంధించిన Q1 అప్డేట్స్ వచ్చాయి. సో ఆ విషయాలు డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో మార్కెట్ ఎందుకని పైకి వెళ్తుంది అని చెప్పి రిటైల్ పీపుల్కి భ్రమింపజేసి కిందకి ఎలా వెళ్ళింది, మనం ముందుగా ఎలా ఐడెంటిఫై చేసాము, సో ఇత్యాది విషయాలు డిస్కస్ చేస్తాను. కాబట్టి మీరు ప్రశాంతంగా కూల్గా వినండి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో వీడియోని క్లోజ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. మన ఛానల్కి అయితే నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. 3-4 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూసినా, అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో మనం ఇచ్చే సపోర్ట్ చూసినా ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేసి తీరతారనమాట. సో మీరు సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, సో మీ అందరికీ తెలిసిన అప్డేటే. సో మనం ఆల్రెడీ ఏంటంటే స్వింగ్ వ్యూస్ ఎంత ప్లాన్డ్గా, సో 24,225 దగ్గర నుంచి 24,021 దగ్గర లెర్నింగ్ వ్యూని ఎలా క్లోజ్ చేశామో మీరు చూశారు. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో సడన్ ర్యాలీ రాబోతుందా అనేది నిన్నటి వీడియో హెడ్డింగ్ కాదు, మొన్నటి వీడియో హెడ్డింగ్. సో ర్యాలీ వచ్చే మూమెంట్ కనిపించింది కాబట్టి సో దాని ప్రకారం వెళ్ళాము. సో అది మీరు చూశారు. సో అట్లాగే ఏంటంటే, సో ప్రశాంతంగా యుఎస్ మార్కెట్స్ ఉన్నాయి కానీ మాయాజలం చూపిస్తుంది అని చెప్పి మనం చెప్పాము. సో అట్లాగే మనకి నిన్న ఆఫ్టర్నూన్ చేసుకున్న వీడియో మేము చూసాము చాణక్యలో, యుఎస్ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుస్తాయని. ఎందుకంటే యుఎస్ మార్కెట్లో బ్రాడ్ వ్యూ డౌన్ సైడే. సో ఆ విషయం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మన నిఫ్టీ చార్ట్ చూద్దాం. మన నిఫ్టీ చార్టు ఏషియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూసే ముందు సో ఒక్కసారి డౌ జోన్స్ చార్ట్లు లేదా నాస్డాక్ చార్ట్ చూసి మళ్ళీ ఏషియన్ మార్కెట్స్, నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి వస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి మనం నాస్డాక్ చార్ట్ చూస్తున్నాము. సో డైలీ చెప్పేదే, సో ఈరోజు కూడా క్లియర్ కట్గా చెప్తాను, వినండి. చూడండి ఫ్రెండ్స్, పైనుంచి డౌన్ ట్రెండ్ నడుస్తూ ఉందా? సో అట్లాగే ప్రీవియస్గా చూడండి, అప్ ట్రెండ్ నడిచిందా? సో ఇప్పుడే కాదు, మీరు ఏ కంట్రీ ఇండెక్స్ తీసుకున్నా, ఏ కంట్రీ చార్ట్ తీసుకున్నా, ఏ సీజన్లో తీసుకున్నా, మార్కెట్ ఏంటంటే ఒక డైరెక్షన్లో ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఆ డైరెక్షన్ని ఐడెంటిఫై చేయమని చెప్తారు రాకేష్ జుంజునవాలా గారు కదా. సో అలాగే మనం ఆ డైరెక్షన్ని బేస్ చేసుకొని చెప్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా పైకి వెళ్తున్నప్పుడు కూడా ఏంటంటే మధ్యలో రెడ్లు వస్తూ ఉంటాయి, అవునా? ఎవ్రీడే అంటే అప్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు ఎవ్రీడే గ్రీన్కి వెళ్ళడం సాధ్యం కాదు. మధ్యలో రీట్రేస్మెంట్స్ వస్తాయి, అంటే పుల్ బ్యాక్స్ వస్తుంటాయి. అలాగే మీరు డౌన్ ట్రెండ్ అయినా తీసుకోండి, ఎప్పుడైనా సరే డౌన్ ట్రెండ్ తీసుకున్నప్పుడు కూడా, మీరు ఏదైనా డౌన్ ట్రెండ్ తీసుకుంటున్నా కూడా చూడండి, ఒక డౌన్ ట్రెండ్ తీసుకుంటున్నా కూడా మధ్యలో ఏంటంటే గ్రీన్ క్యాండిల్స్ వస్తూ ఉంటాయి. కానీ ఓవరాల్గా డిప్ అవుతుందా, ఓవరాల్గా డైరెక్షన్ కిందకా, లేదా ఓవరాల్గా డైరెక్షన్ పైకా, అది ఐడెంటిఫై చేయమని చెప్పేదనమాట. డైలీ మిమ్మల్ని ఐడెంటిఫై చేయమని చెప్పేది అది. కానీ పీపుల్ యొక్క అండర్స్టాండింగ్ ప్రాబ్లం.
సో మనం ఇక్కడ చాణక్యాలో చేసినప్పుడు కింద కామెంట్లు చేస్తుంటారు కదా. సో నువ్వు అది చెప్పావు, రెడ్ అని చెప్పావు, గ్రీన్లోకి వెళ్ళింది, ఇలా ఉంది, యూఎస్ మార్కెట్ స్ట్రెంత్ ఉంది. మీరు చూడండి, ఆ వీడియోలో కామెంట్ చూడండి. ఫ్రెండ్స్, కామెంట్స్ చూసి ఎవరిని కూడా వాళ్ళని అపోజ్ చేయటం కానీ వాళ్ళని తిట్టడం కానీ అట్లాంటివి చేయొద్దు. ఎందుకనంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్, మార్కెట్ మీద వాళ్ళకున్న ఇన్నర్ ఫీలింగ్ అనమాట, అంతేగాని సో చెడు చేయాలనే ఉద్దేశం కాదు. కాబట్టి అర్థం చేసుకోండి. కాబట్టి మీరు ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళు ఏంటంటే మీరు బిలీవ్ చేయొచ్చు, కానీ కొత్త వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇన్నర్ సెన్స్ని నమ్ముతారు. ఎవరైనా కానీ, మీరైనా ఇంకొకళ్ళైనా, ఇప్పుడు మీకు అంతా ఎప్పటి నుంచో మీరు మన ఛానల్ చూస్తున్న వాళ్ళైనా కూడా, సో నేను డౌన్ అని చెప్తున్నప్పుడు, బ్రాడ్ వ్యూ డౌన్ అన్నప్పుడు, సో అక్కడ మధ్యలో ఒక గ్రీన్ క్యాండిల్ పడంగానే ఇదేంది ఇలా చెప్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్నర్ సెన్స్ మీకు ఏదనిపిస్తుందో అదే కరెక్ట్ అనిపిస్తుంది కదా, అదనమాట కదా. అంతేగాని ఎవరిని అనాల్సిన అవసరం లేదు. దే విల్ ట్రై టు, వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి నేర్పే ప్రయత్నం చేయటమే కదా మనకి, అంతే కదా, అదనమాట. సో ఇక్కడ చూడండి, అలాగే డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు కూడా ఏంటంటే మధ్యలో ర్యాలీస్ వస్తూ ఉంటాయి. అదే నేను చెప్పింది. సో ఎందుకని ర్యాలీస్ వస్తూ ఉంటాయి? ఎవ్రీడే కిందకి వెళ్ళటం ఎందుకు సాధ్యం కాదు డౌన్ ట్రెండ్లో అంటే, చూడండి ఫ్రెండ్స్, ఎవ్రీడే కిందకి వెళ్తానంటే రీటైల్ పీపుల్ కూడా భయపడి ఏం చేస్తారంటే వాళ్ళు కూడా సెల్ ఆఫ్ చేస్తారు. మరి రీటైల్ పీపుల్ సెల్ ఆఫ్, ఎఫ్ఐఎస్, డిఐఎస్ లాంటి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కూడా సెల్ ఆఫ్ చేస్తే మరి బై చేసేది ఎవరు? ఒకళ్ళు సెల్ చేయాలంటే వేరే వాళ్ళు బై ప్లేస్ చేయాలి కదా, అంతే కదా. ఓ ముసలి బతకాలి అని అంటే పెద్ద పెద్ద చేపలను తినాలి వాడు, లేదా చిన్న చిన్న చేపలను తినాలి. దాని దగ్గరికి వస్తే మనుషుల్లో జంతువులను కూడా తినేస్తుంది అది, అవునా. సో అట్లాగే ఏంటంటే కంటిన్యూగా డౌన్కి వెళ్ళడం స్టాక్ మార్కెట్కి సాధ్యం కాదు. ఎందుకనంటే ఎప్పుడైతే రీటైల్ పీపుల్ యొక్క థాట్ డౌన్ అనేది పసిగట్టారో, సో అప్పుడు వాళ్ళు కూడా సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు కూడా సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేశారంటే, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేశారంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు. అందువల్ల ఏం చేస్తారంటే ఎప్పుడైతే సెల్ చేయడం సాధ్యం కాదో, కిందకి వెళ్తున్నప్పుడు సెల్ చేయడం సాధ్యం కాదో ఒక ఏరియాస్లో, వాళ్ళు ఏంటంటే రివర్స్లో కొంత కవర్ చేస్తారు. ఈ సెల్ చేయడాన్ని షార్ట్ సెల్లింగ్ అనుకుంటాం కదా. సరే, షార్టింగు, సెల్లింగు ఏదైనా కానీ కిందకి మూవ్ చేయడం అనుకుంటాం కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మధ్యలో చూడండి, ఎప్పుడైతే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదో అప్పుడు మీకు గ్రీన్ క్యాండిల్స్ పడతాయి. అంటే ఈ సెల్ చేసిన వాళ్ళు సపోజ్ ఒక 20,000 లాట్స్ సెల్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ఒక 3,000, 2,500, 4,000 లాట్స్ ఏం చేస్తారంటే బై చేస్తారు. సో 20,000 సెల్ చేసిన వాళ్ళు ఒక 4,000 బై చేస్తే ఏమవుతుంది అని అంటే షార్ట్స్ కవర్ అవుతాయి, అంతే కదా. 4,000 కవర్ అవుతాయి, దాని ద్వారా లాభం వస్తుంది. సో 20,000లో 4,000, 3,000 కవర్ అయితే ఇంకొక 16,000 దాకా ఏంటంటే మళ్ళీ ఫ్రెష్గా సెల్లింగ్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఆల్రెడీ రిలీజ్ చేసినవి ఉన్నాయి. సో ఈ కవరింగ్ అయిన తర్వాత మనీ వస్తుంది కదా, మళ్ళీ ఆ మనీతో ఏంటంటే ఫ్రెష్గా సెల్ చేసుకుంటా కిందకి వెళ్తారు. సో మీరు ఎప్పుడైనా సరే గూగుల్లో అయినా సరే డౌన్ ట్రెండ్ లైన్ అని కొట్టి చూడండి. డౌన్ ట్రెండ్ లైన్ అంటే జిగ్జాగ్ ఉంటుంది, అంతేనా. సో అప్ డౌన్ అవుతే ఓవరాల్గా కిందకి వెళ్తూ ఉంటుంది. మనం ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి తెలుసు. సో మనం అప్ హిల్ ట్రెక్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని చోట్ల ఏంటంటే డౌన్కి దిగుతుంటాం. అలాగే డౌన్ హిల్ చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల పైకి ఎక్కుతున్నాం ఏంది అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా హిల్ పైకి వెళ్తున్నామా, హిల్ డౌన్ చేస్తున్నామా, అంటే డౌన్ హిల్ హైక్ మనం ట్రెక్ చేస్తున్నామా లేదా అప్ హిల్ హైక్ చేస్తున్నామా అనేది మనకు తెలుసు. స్టాక్ మార్కెట్ కూడా అంతే అనమాట, అంతకంటే ఏం లేదు. సో షార్ట్స్, ఈ కవరింగ్, ఫ్రెష్ సెల్లింగ్ చేస్తున్నారు అనేది దాన్ని బట్టే మీకు ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద డౌన్ వ్యూ, అలాగే యుఎస్ మార్కెట్ మీద కూడా డౌన్ వ్యూ అనేది చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఒకళ్ళు ఎవరైనా డౌన్కి వెళ్తున్నప్పుడు సో వాళ్ళు హైయర్ లెవెల్లో సెల్ చేస్తేనే వాళ్ళకి ప్రాఫిట్. సో అలాగే హైయర్ లెవెల్లోనే వాళ్ళు ఈజీగా స్టార్ట్ చేయగలుగుతారు. ఎందుకని చూడండి ఫ్రెండ్స్, నిన్నటి మీ వ్యూ ఏంటి ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద వ్యూ, అలాగే నిన్న నైట్ యుఎస్ మార్కెట్ ఓపెన్ అయిన ఇనీషియల్ హాఫ్ అన్ అవర్, అట్లా ఇనీషియల్ 1 అవర్ దాకా కూడా స్ట్రాంగ్గానే ఉందనుకుంటా కదా. సో ఇనీషియల్ అవర్లో మీ ఫీలింగ్ ఏంటి? పైకి వెళ్తుందనే ఫీలింగ్ ఉంది. సో అంటే అది తప్పు కాదు, అక్కడ కనిపిస్తుంది అదే కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఒకవేళ యుఎస్ మార్కెట్లో మీరుండుంటే మీరేంటంటే బై చేసే ప్రయత్నం చేస్తారు. సో ఎలాగైతే మన చాణక్య స్టాక్ ట్రేడర్స్లో కామెంట్ సెక్షన్లో కామెంట్లు కొట్టారు నైట్, యుఎస్ మార్కెట్లో నువ్వు చెప్పినట్టు లేవు అని ఇనీషియల్ మూమెంట్స్లో, వాళ్ళు కూడా ఏం చేస్తారు? బై చేస్తారు. అంటే ఎక్కువ మంది బైలోకి రీటైల్ పీపుల్ వచ్చారు అని అంటే
ఈజీలీ దే కెన్ ఏబుల్ టు సెల్. అర్థమవుతుందా? అది. సో వాళ్ళని రిటైల్ పీపుల్ని ట్రాప్ చేయడం అనేది వాళ్ళ ఉద్దేశం కాదు, కానీ వీళ్ళు సెల్ చేయాలంటే బై చేసేవాళ్ళు దొరకాలి వాళ్ళకి. కాబట్టి ఏ ఏరియాలో అయితే మనకి ఇన్నర్ సెన్స్ మనకి పైకి వెళ్తుంది అని అనిపించి మనం షార్ట్ చేసి కవర్ చేయటం కానీ, లేదా ఫ్రెష్ బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టార్గెట్స్ ఏం చేస్తాం అనేది స్టార్ట్ చేస్తున్నాము మన మనసులో ఎప్పుడైతే ఉంటుందో, చూడండి మీ రిటైల్ పీపుల్ ఎప్పుడు థాట్ అయితే కనుక వాళ్ళు గ్రీన్ అనే థాట్ వస్తుందో అప్పుడు ఏంటంటే ఈజీగా వాళ్ళు ఏంటంటే షార్ట్ సేల్ చేసుకుంటా కిందకు వస్తారు. సో ఎప్పుడైతే మళ్ళీ ఈ గ్రీన్ క్యాండిల్ కిందకి వెళ్తుందో మళ్ళీ రీటైల్ పీపుల్ ఏంటంటే సో దే విల్ స్టార్ట్ సెల్లింగ్, మళ్ళీ ప్యానిక్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. పీపుల్ ఏంటంటే మళ్ళీ సెల్లింగ్కి మళ్ళీ బయలుదేరుతారు. అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక దే విల్ ట్రై టు కవర్, అంతే, అంతకంటే ఏం లేదనమాట. కాబట్టి సో బ్రాడ్ వ్యూ డౌన్ సైడ్ మధ్యలో వచ్చిన కవరింగ్, అది నిన్న మీకు చెప్పాను. సో ఇప్పుడు మీకు అర్థమవుతా ఉంది కదా, ఈ కవరింగ్ చేసుకుంటా మళ్ళీ ఫ్రెష్ సెల్లింగ్. అలాగే ఒక డేలో కూడా కంటిన్యూగా సెల్ చేయలేరు. ఇప్పుడు ఇంట్రాడే ఉంది, సో ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయిందనుకోండి. సపోజ్ ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్ డౌన్ ఉన్నాయి, ఓపెనింగ్ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, రిటైల్ పీపుల్ సెల్ ఆఫ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మరి వాళ్ళు ఎక్కడ సెల్ చేయగలుగుతారు చెప్పండి. అందుకని కాస్త ఇనీషియల్ మూమెంట్స్లో కవర్ చేసి సెల్ చేయటం, లేదా కొన్నిసార్లు ఫోర్స్ఫుల్గా సెల్ చేస్తారు, నేను కాదని అంటలేదు. కానీ ఈ డేలో 9:15 నుంచి 3:30 దాకా కంటిన్యూగా సెల్ చేయడం సాధ్యం కాదు అది. అందుకే మీకు వోల్టాలిటీ అనమాట. సెల్ చేస్తా, కవర్ చేస్తా, బౌన్స్ తెప్పిస్తా, మళ్ళీ సెల్ చేస్తా, అలా చేస్తుంటారనమాట. అది కదా. కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టాండ్. చూడండి ఫ్రెండ్స్, మరి డౌ జోన్స్ ఫ్యూచర్ ఏమో న్యూట్రల్ ఉంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్లు రెడ్లో ఉన్నాయి. స్ట్రాంగ్ గ్రీన్ నుంచి 1.8%, 2% అరౌండ్ గ్రీన్ నుంచి అది న్యూట్రల్ అయ్యి -1%కి వెళ్ళినాయి. అర్థమవుతుందా? సో అంటే వాళ్ళు సెల్ కొట్టడానికి అంతలా బయర్లు సపోర్ట్ చేశారనే విషయం అర్థమవుతుంది. సో అలాగే మన ఏషియన్ మార్కెట్స్ మొత్తం రెడ్లో ఉన్నాయి. మన గిఫ్ట్ నిఫ్టీ 24,192, 750 అయింది. సో దీన్ని బేస్ చేసుకొని అయితే కనుక అంటే ఇది ఇలాగే ఇప్పుడు 8 o'clock అవుతుంది కదా సుమారుగా. సో ఇలాగే మనకి నిఫ్టీ ఓపెన్ అవుతుందంటే, గిఫ్ట్ నిఫ్టీ తగ్గట్టుగా ఓపెన్ అవుతుందంటే 24,170, 180. సో మనకి 9 o'clockకి గిఫ్ట్ నిఫ్టీ ఏదైనా కొంచెం పైకి కిందకి వెళ్తే దానికి తగ్గట్టుగా ఓపెన్ అవుతుంది. సో ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది 60% ఆఫ్ ది కేసులో మనం నిఫ్టీని ఊహించవచ్చు. ఎందుకనంటే గిఫ్ట్ నిఫ్టీని బట్టి మనం ఎజ్యూమ్ చేయొచ్చు. కానీ ఓపెన్ అయిన తర్వాత ఎటు అనేది ఇంపార్టెంట్. సో మళ్ళీ పీపుల్ సేమ్ మిస్టేక్ చేస్తారు. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఏంటంటే దడేలు అని చెప్పి సెల్ కొడతారు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో. అదనమాట. సో గ్లోబల్ క్యూస్ అనేది అందరికీ తెలుసు. యుఎస్ మార్కెట్లు రెడ్ అని తెలుసు. డౌ జోన్స్ కూడా స్లైట్ రెడ్ అని అందరికీ తెలుసు. ఓపెనింగే డౌన్లో ఓపెన్ అవుతుంది. అందువల్ల ఇమీడియట్గా వెళ్ళి మళ్ళీ సెల్ చేసుకోండి, నేను కింద పడి మీకు మంచి ప్రాఫిట్ ఇస్తాను అని చెప్పి చెప్పదు కదా. కొన్ని కాంటెక్స్ట్లో ఓపెన్ అయిన తర్వాత కూడా కిందకి వెళ్తుంది, నేను కాదని అనట్లేదు. కానీ రెడ్లో ఉన్నంత మాత్రాన, గ్యాప్ డౌన్ అయినంత మాత్రాన ఇమీడియట్ మూమెంట్లో మనం సెల్ ఆఫ్ తీసుకోవటం అనేది ఆలోచించాలి. అక్కడ స్ట్రెంత్ చూసుకోవాలి అని చెప్పి కాస్త ఒక 15 minutes to హాఫ్ అన్ అవర్, 40 minutes ఒకసారి అర్థం కాకపోతే టైం ఇవ్వాలి మార్కెట్కి అని చెప్పి చెప్తానమాట. సో అది కదా. ఒకసారి ఏషియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ డౌన్ ట్రెండ్ నడుస్తుంది. సో అలాగే ఇది కవరింగ్ ఎస్టర్డే చూసారు, ఈ గ్యాప్ అప్ ఉంది కాబట్టి సో ఈ షార్ట్స్ కవరింగ్, అలాగే హైయర్ లెవెల్లో ఫ్రెష్ సెల్లింగ్ రిలీజ్ చేశారు వాళ్ళు. ఆ విషయం నాకైతే క్లియర్గా నిన్నే కనిపించింది. సో అందుకే నా వ్యూ ఏం మార్చలేదు. కాబట్టి మనం ఏదైతే డౌన్ సైడ్ వ్యూ టెలిగ్రామ్ గ్రూప్లో అనుకున్నామో సో అదే వ్యూ అనేది కంటిన్యూ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్, అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాకు ఇక్కడ బ్రాడ్ వ్యూలో ఏదైనా తేడా ఉన్నా, మార్కెట్ మూమెంట్స్లో ఏదైనా హెవీ వోల్టాలిటీ ఉంటుంది అనిపించినా మన ఛానల్ వ్యూవర్స్ మంచిగా నేర్చుకుంటుంటారు కదా. కాబట్టి ఇబ్బంది పడకుండా ఏంటంటే నేను వోల్టాలిటీ హెవీగా ఉంటే నేను మధ్యలో వ్యూ మారుస్తుంటాను. అలాగే ఏంటంటే బ్రాడ్ వ్యూ ఏదైనా చేంజ్ అవుతున్నా, హిట్టింగ్లో తేడా ఉన్నా కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ముందే అప్డేట్ ఇస్తాను. కాబట్టి టెలిగ్రామ్ అప్డేట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది డైనమిక్ కదా. సో అందువల్ల ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో మనం చూసుకోవాలి. ఇప్పుడు సాయంత్రం వీడియోస్ నేను చెప్పాను అనుకోండి, సపోజ్ మీరు పెద్ద ఇంగ్లీష్ ఛానల్స్, హిందీ ఛానల్స్ చూస్తే, సో సపోజ్ మొన్న ఏమవుతుందంటే ఏదైనా బంగ్లాదేశ్ ఇష్యూ కానీ, ఇంకేదైనా గ్లోబల్గా అలజడి కానీ, ఏషియన్ మార్కెట్స్లో డిప్ కానీ, జపాన్ ఇష్యూస్ వల్ల కానీ పడ్డాయి. సో ఫర్దర్గా కూడా పడతాయేమనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఉంటారు. కానీ నిన్న అలా జరిగిందా? అలా జరగలేదు. సో బ్యాంక్ ఆఫ్ జపాన్ కామెంట్స్ వల్ల పెరిగాయి, ఇంకా ఫర్దర్గా పెరుగుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్న ఉంటారు. సో అలాగే ఈరోజు సాయంత్రం మార్కెట్ పడితేనేమో దానికి కారణం ఏంటి, ఫర్దర్గా డౌన్ సైడ్ ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఉంటారు.
అలాగే ఒకవేళ మార్కెట్ రివర్స్ అయ్యి పెరిగిందనుకోండి, పెరగడానికి కారణం ఏంటి, మళ్ళీ ఫర్దర్గా ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. ఈవినింగ్ మనం చేసుకునే అనాలిసిస్ వల్ల, ఈవెన్ నేను మాట్లాడిన ఈవినింగ్లో మనం చేసుకునే థింగ్స్ ఏంటంటే, మార్కెట్ జరిగిన దానికి ఫేవర్గా మనం అతికిస్తాం. కానీ మొన్నటి థింగ్స్ చూసి సెల్ చేసిన వాళ్ళు నిన్న బలై ఉంటారు. సో నిన్న పాజిటివ్ కామెంట్స్ చూసి డెసిషన్ తీసుకుందామంటే ఈరోజు బలవుతారు. కాబట్టి ఏంటంటే నేనేమంటానంటే, ఏం జరిగిందో కాదు, ఒక స్టెప్ మనం ముందుండాలి. అలాగే ఎవ్రీడే మూవ్ని ప్రెడిక్ట్ చేయొద్దు. ఓవరాల్గా మార్కెట్ ఏంటి, సో నిన్న మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని అంటే, రైనీ సీజన్ అంటే వర్షం పడుతుంది ఓవరాల్గా, అంతేగాని ఎవ్రీడే రెయిన్ పడుతుందని మనం ప్రెడిక్ట్ చేయగలమా? ఖచ్చితంగా ఈ రోజు రెయిన్ పడుతుందని చెప్పగలమా? చెప్పలేము. కాబట్టి ఏంటంటే ఓవరాల్గా మార్కెట్ యొక్క ఇంటెన్షన్ కిందకి వెళ్తుందా లేదా. సో అందుకని వన్ డే ర్యాలీ, వన్ డే లేదా 2 days ర్యాలీస్ అట్లాంటివి ఏంటంటే బ్రాడ్ వ్యూని చేంజ్ చేయలేవు. అర్థమవుతుందా? సో మళ్ళీ బ్రాడ్ వ్యూ ఎప్పుడైతే పైకి వెళ్ళాలని డిసైడ్ అవుతుందో అప్పుడు మనం ఏంటంటే బ్రాడ్ వ్యూ పైకి వెళ్తాం. ఎప్పుడైనా రేపొద్దున కల్లా పరగడుపు కల్లా నేను ప్రాఫిట్లు తీయాలి అనుకొని బీటీఎస్టీ చేస్తుంటారు ఎక్కువ మంది. వాళ్ళు ఏంటంటే చాలా ఇబ్బంది పడతారు. అకౌంట్ స్ట్రగులింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓవరాల్గా డౌన్ సైడ్ స్వింగ్ అంటే ఆ ట్రెండ్ కంటిన్యూ అయ్యేదాకా కంటిన్యూ అవుతా వెళ్ళటం, లేదా అటువైపు మనం ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది ఒక పద్ధతి, లేదా ఏ రోజు ఆ రోజు క్లోజ్ చేసుకోవడం అనేది ఒక పద్ధతి. అంతేగాని మొన్న రెడ్ నిన్న గ్రీను రేపు ఏంటి దాన్ని ప్రిడిక్ట్ చేయాలనుకుని వెళ్తే ఏంటంటే ఇబ్బంది పడతారనమాట. సో అందుకే మీకు చూడండి, ఇండియా మొత్తంలో లైవ్ మార్కెట్లో మీకు సపోర్ట్ చేసేది ఎక్కడా కనిపించదు. ఎందుకంటే అది అంత ఈజీ థింగ్ కాదు. కాబట్టి అందుకనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే బెనిఫిట్ అవుతుంది. లేదా ఏదో ఒక రోజు వస్తుంది చచ్చినట్టు వచ్చి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం అనేది తెప్పిస్తాను నేను. అర్థమవుతుందా? ఇనీషియల్ మన ఛానల్కి రావాలంటే మన ఛానల్ నేను సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేయను, ఆణిముత్యాలను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ఏంటంటే వాళ్ళకి సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది కొంత ఉండి కాస్త దెబ్బలు తిని మెచ్యూర్ అయితేనే మన ఛానల్ అనేది మీకు కనిపిస్తుంది. అదనమాట కదా. చూడండి సార్, డెల్ టెక్నాలజీస్, డెల్ వాళ్ళు ఏంటంటే 12,500 ఎంప్లాయీస్ని ఏం చేస్తున్నారంటే ఫైర్ చేశారనమాట. ఎందుకనంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్తున్నారు. సరే, కారణం అని చెప్తున్నారు కానీ చాలామంది పీగుతున్నారు. సో జాబుల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా సరే వేరే కంపెనీలో ఇంటర్వ్యూ కొట్టే కెపాసిటీ మనకుంటే బయటకు వచ్చినా ఇబ్బంది ఉండదు. కానీ పీపుల్ ఏం చేస్తాం, మన స్థాయికి మించి ఏం చేస్తామంటే మనం ఈఎంఐలు పెట్టుకుంటాం. సో అదే మిస్టేక్ అనమాట. నేను అంతకంటే ఏం చెప్పలేను నేను. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, ఇంటర్వ్యూలకి ప్రిపేర్ అవుతూ ఉండండి అని చెప్తాను. చూడండి సార్, టాటా పవర్ Q1కి సంబంధించి రెవెన్యూ అనేది 13.7% పెరిగింది. నెట్ ప్రాఫిట్ అనేది సో సిమిలర్గా ఉంది. సో రెవెన్యూ పెరిగింది, ఓవరాల్గా ఇయర్లీ థింగ్స్ బాగున్నాయి. కంపెనీ మంచి కంపెనీ. నెక్స్ట్ 3 to 5 years గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ వైపు సో వీళ్ళు అదే స్టెప్స్ చేస్తున్నారు. కంపెనీకి ఇండివిజువల్గా బెనిఫిటే. కానీ భవిష్యత్తులో ఏదైనా ఆపర్చునిటీ వస్తే నేను టాటా పవర్ గురించి నా స్టడీ వ్యూని మీకు ప్రజెంట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన ఫెవికాల్ సో ఎంత స్ట్రాంగో తెలుసు కదా. ఫిడిలైట్ ఇండస్ట్రీస్కి సంబంధించిన Q1 అప్డేటు. ఆపరేటింగ్ రెవెన్యూ అనేది 3.7% పెరిగింది. ప్యాడ్ చూస్తే 21% పెరిగింది. మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసి. చూడండి ఫ్రెండ్స్, యాజ్ యూజువల్గా బ్యాంక్ నిఫ్టీ నిన్న మీకు చెప్పిందే ఈ షార్ట్స్ కవరింగ్ ఫర్దర్గా 48,882కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అటువైపు ట్రావెల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి. సో మధ్యలో ఏదైనా వ్యూ తేడా ఉన్నా, మార్కెట్లో డైరెక్షన్ తేడా ఉన్నా, వోల్టాలిటీ ఏదైనా ఉన్నా కూడా నా అబ్జర్వేషన్ వ్యూస్ని మీకు అక్కడ పోస్ట్ చేస్తుంటాను టెలిగ్రామ్ గ్రూప్లో. అదనమాట కదా. సో కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, అది మనకి ఎర్లీ మార్నింగ్ వీడియో. సో అలాగే లైవ్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ చూస్తూ ఉండండి. అదనమాట కదా. ఇప్పుడు కూడా మనీ మేనేజ్మెంట్ ఫాలో అవుతూ ఉండండి. ఏదైనా ఒక ఛానల్ చూస్తున్నప్పుడు 3 months చూడండి. స్టాక్ మార్కెటింగ్ మీకు కొత్త అయితే కనుక 3 years దాకా వేరే వాళ్ళ అండర్లో అబ్జర్వేషన్ చూస్తూ ఉండండి అని చెప్తాను. వేరే వాళ్ళ అండర్లో తప్ప ట్రేడింగ్కి వెళ్ళొద్దు స్టాక్ మార్కెట్కి కొత్త అయితే. ఎందుకంటే ఎమోషన్స్ కంట్రోల్ అవ్వు. ఫస్ట్ 3 monthsలోనే వరల్డ్లో 90% ఆఫ్ ది పీపుల్ క్యాపిటల్ మొత్తం డ్యామేజ్ చేసుకున్నారు. హిస్టరీ అది. కాబట్టి మీరు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది బిగినర్స్ అయితే కనుక. ఎందుకంటే ఆవేశం అలా ఉంటుంది. అందువల్ల ఏంటంటే 3 years లోపు ఉన్న వాళ్ళని ఎక్స్పీరియన్స్ కాదు అంటాను నేను. స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎమోషన్స్ కంట్రోల్ అయ్యేటప్పటికి 3 years పడుతుంది. అందువల్ల 3 years లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వేరే వాళ్ళ అండర్లో వాళ్ళ గైడెన్స్లో వ్యూస్ తీసుకుంటూ ఉండండి తప్ప జాగ్రత్తగా వాళ్ళ అండర్లో పర్సన్ మీకు పక్కనే ఉండాలి ఫిజికల్గా. అంతే తప్ప ఎగబడి వెళ్ళారంటే ఒక్కసారి మీరు మార్కెట్తో కమిట్ అయ్యారంటే దాని మాట అది వినదు, మీ మాట మీరు వినరు, అలా అవుతుందన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండండి.
సో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్, గుడ్ డే.